హాయ్ అండి. ఏమనుకోవద్దు, మళ్ళీ 5 లీటర్స్ కోసం వచ్చాను. దీంట్లో చిన్న డౌట్స్ ఉన్నాయని చెప్పేసి నాకు చాలామంది చెప్తున్నారు. 5 లీటర్‌లో మనకి డైరెక్ట్‌గా తీసుకెళ్ళి ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకోవచ్చండి. మనకి ట్యాప్ వాటర్ ఎలా తాగుతాం ఎప్పటికప్పుడు, అలాగే ఈ బీరుని కూడా ఎప్పటికప్పుడు ట్యాప్ ఓపెన్ చేసి తాగొచ్చు. మళ్ళీ యథావిధిగా మనం ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవచ్చు. లేదా ఫ్రిడ్జ్‌లోంచే మీరు ట్యాప్ ఓపెన్ చేసుకొని దాన్ని బీరేసుకొని తాగొచ్చు. ఇబ్బందేం ఉండదండి. గ్యాస్ పోతదనేది మాత్రం ఉండదు. ఫుల్లీ గ్యాస్ విత్ ప్యాక్డ్ అనమాట అండి ఇది. టేస్ట్ కూడా ఫస్ట్ గ్లాస్ టేస్ట్ ఎలా ఉంటుందో లాస్ట్ గ్లాస్ టేస్ట్ కూడా సేమ్ అలాగే ఉంటుందండి. బట్ ఎందుకు మిస్ చేసుకోవద్దు అంటున్నానంటే, ఈ బీర్లు మనకి రేర్గా వస్తాయి 5 లీటర్స్ అనేవి. మళ్ళీ రావాలన్నా కూడా ఇట్ విల్ టేక్ టైం. సమ్మర్ అయిపోయిన తర్వాత మనకి బీర్ కావాలన్నా కూడా దొరకదు. అండ్ ఇంకోటి ఏంటంటే మెయిన్గా మనకు వచ్చిన కాస్ట్ కూడా దీనికి తగ్గట్టే కాస్ట్ ఉందండి. హెవీ కాస్ట్ కూడా కాదు. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి ఏపీలో కానీ, తెలంగాణలో కానీ, కర్ణాటకలో కానీ, ఈవెన్ మన పాండిచ్చేరిలో కూడా కానీ ఈ బీర్ అనేది ప్రజెంట్ అవైలబుల్ లేదు. ఓన్లీ మన యానంలోనే ఉన్నది. మన యానం ప్రజలకి టేస్ట్ చేసుకోవచ్చు. మిగతా చుట్టుపక్కల ఏరియా వాళ్ళు కూడా వచ్చి టేస్ట్ చేయొచ్చు ఈ బీర్ కోసం. నేను అందుకనే పర్టికులర్గా ఈ టేస్ట్ని, బీర్ని మిస్ అవ్వద్దని మెయిన్గా చెప్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్. ఎంత తొందరగా వచ్చి మీరు బీర్ని ఆక్యుపై చేసుకుంటారో చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.